అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. కువైట్లో ప్రవాస భారతీయులతో ముఖాముఖి సమస్యలు అడిగి తెలుసుకున్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్. కువైట్ అధికార ప్రకటనలో ఉన్నంత భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ కువైట్ భారతీయ కమ్యూనిటీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ కువైట్ బంధాన్ని బలోపేతం చేయడంలో ప్రవాసుల పాత్ర అత్యంత కీలకమని ఆయన కొనియాడారు. ప్రవాసులతో చర్చలు. ఈ సమావేశంలో భారతీయ కమ్యూనిటీ సంస్థల, వ్యాపారవేత్తలు, వృత్తిపరమైన మరియు సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో పాల్గొన్నారు. కువైట్ నాయకత్వంలో తాను జరిపిన ఉన్నత స్థాయి భేటీల వివరాలతో వారితో పంచుకున్న మంత్రి ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం, ఉద్యోగాలపై చర్చ. ఇటీవల ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణ వల్ల వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు మరియు సామాన్య కార్మికుల జీవనోపాధిపై పడిన ఆర్థిక ప్రభావాన్ని పలువురు ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితులు త్వరలో కుదుటపడతాయని, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని వారు ఆశ వ్యక్తం చేశారు. అండగా ఉంటున్న భరోసా. ప్రవాసుల సమస్యలకు శ్రద్ధగా విన్న డాక్టర్ జయశంకర్ విదేశాలలో భారతీయ సమావేశానికి భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక్కడ కమ్యూనిటీ లేవనెత్తిన సమస్యలకు భారత్కు వెళ్లిన తర్వాత నిశితంగా పరిశీలిస్తామని కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఇండియన్ ఎంబసీ కలిసి వాటి పరిష్కరించాలని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి తమతో నేరుగా మకామైన సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల కువైట్లోని ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. విదేశాలలో ఉన్న భారతీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని స్వాగతించారు. మరిన్ని అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్.